హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్క్వేర్ టెక్ హబ్. ఈ వీడియోలో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్: వ్యవసాయ వ్యర్థాలతో న్యాచురల్ గ్యాస్ తయారు చేసే భారత మొదటి బయో సిఎన్జి ప్లాంట్ ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పూణే. నెక్స్ట్ క్వశ్చన్: సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్: బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో 2011-12లో అత్యధికంగా ఉత్పత్తి చేయబడిన అతి ముఖ్యమైన ఆహార పంట ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వరి. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణ రాష్ట్రంలో లక్నవరం ప్రాజెక్టు ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జయశంకర్ భూపాలపల్లి. నెక్స్ట్ క్వశ్చన్: జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ క్రింది వాటిలో ఏ ప్రాంతంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, రాజేంద్రనగర్, హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఈ క్రింది వాటిలో ఏ నదులు ప్రవహిస్తున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, గోదావరి, మానేరు నదులు. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వాటిలో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో సౌర విద్యుత్ తయారు చేసే విద్యుత్ కేంద్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, జోరాల సౌర విద్యుత్ కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ. నెక్స్ట్ క్వశ్చన్: యమునా ఎక్స్ప్రెస్ హైవేని కలుపు నగరాలు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, గ్రేటర్ నోయిడా, ఆగ్రా. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రాల్లో అంతర్గత నది రవాణా ప్రముఖ స్థానం ఆక్రమించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో. నెక్స్ట్ క్వశ్చన్: పూర్తిగా భారతదేశంలో ప్రవహించే నది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్: కుంతల జలపాతం ఏ నదిపై ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కడెం నది. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో అత్యధిక తోలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్: భారత మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డెహ్రాడూన్. నెక్స్ట్ క్వశ్చన్: నిజాం సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశ మొదటి టెక్స్టైల్ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్: రాజీవ్ గాంధీ ఏవియేషన్ యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో ఏ రాష్ట్రంలో లోక్తక్ సరస్సు ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ,
మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ దేశంలో మొట్టమొదటగా అడవుల నరికివేత పూర్తిగా నిషేధించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నార్వే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భారతదేశంలో అత్యధికంగా బంగాళాదుంపలు పండిస్తున్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో విస్తీర్ణం దృష్ట్యా అతి చిన్న జిల్లా ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మహే. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ పీఠభూమి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 536 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, శివాలిక్ పర్వతాలకు మరో పేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఔటర్ హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉక్కు పరిశ్రమ పితామహుడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జంషెడ్జీ టాటా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తోట వ్యవసాయానికి చెందిన పంట కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చెరుకు పంట. నెక్స్ట్ క్వశ్చన్, టీఎంసీ అంటే? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1000 మిలియన్ల ఘనపు అడుగులు, అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనగణన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా శాతం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 38.88%. నెక్స్ట్ క్వశ్చన్, కరేవా మృత్తికలు వేటి ద్వారా నిక్షేపితమయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హిమనీ నదాలు. నెక్స్ట్ క్వశ్చన్, సదూరు ప్రాంతాలకు సరుకు చేరవేయడంలో అత్యంత చౌకైన రవాణా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జల మార్గాలు. నెక్స్ట్ క్వశ్చన్, అంటార్కిటికాలోని భారత పరిశోధన కేంద్రం పేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ గంగోత్రి. నెక్స్ట్ క్వశ్చన్, మానేరు దేనికి ఉపనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రావతి నది దేని ఉపనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన నదులలో పశ్చిమ వైపునకు ప్రవహించిన నది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మహానది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో స్వచ్ఛమైన శక్తి వనరు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వాయుశక్తి. నెక్స్ట్ క్వశ్చన్, కర్కట రేఖ మకర రేఖ మధ్య గల ప్రాంతం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అత్యుష్ణ మండలం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల తేడాల వలన ఎల్నినో ఏర్పడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, సంతాల్ తెగ ప్రజలు ఈ రాష్ట్రాలలో నివసిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, ఖనిజాల కఠినతను తెలిపే స్కేలు? కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ బి మోస్కేలు. నెక్స్ట్ క్వశ్చన్, మడ అడవులు లేని రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అన్ని రియాక్టర్లు అధికంగా గల రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎక్కువగా తుఫాన్లకు గురయ్యే రేవు పట్టణం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పారాదీప్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రాజెక్టు నీటిని భారతదేశం మరియు నేపాల్ దేశాలు పంచుకుంటున్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కోసి. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర మైదానాల్లో వీచే వేడిగా పొడిగా ఉండే పవనాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లూ పవనాలు. నెక్స్ట్ క్వశ్చన్, జార్ఖండ్ ప్రాంతం దీనికి ప్రసిద్ధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బొగ్గు గనులు. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆరోమా కొండ. నెక్స్ట్ క్వశ్చన్, థార్ ఎడారిలోని కొంత భాగాన్ని సారవంతమైన భూమిగా మార్చినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇందిరాగాంధీ కాలువ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అడవుల్లో అధిక భాగం ఈ రకానికి చెందినవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పోషకాహార సంస్థ ఈ నగరంలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కడా లభించకుండా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే లభించే కలప ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎర్ర చందనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.